కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉనిందట. అచ్చం అలాగే ఉంది మహబూబ్ నగర్ జిల్లాలోని వైద్య సిబ్బంది తీరు. జ్వరంతో వచ్చిన రోగికి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది. 3 రోజులు వరుసగా సెలైన్ పెట్టాలని తేదీలు చూసిన నర్సు కుక్కకాటు వేసిందని భావించి వెనక ముందు ఆలోచించలేదు. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్లో ఏముందో చూడలేదు. ఐవీలో పెట్టాల్సిన ఇంజెక్షన్కు బదులు కుక్కకాటుకి ఇవ్వాల్సిన యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేతికిచ్చిందా నర్స్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు వైరల్ ఫీవర్తో బాధపడుతూ సోమవారం దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం వెళ్ళాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్ శరత్ చంద్ర 3 రోజులు ఐవీ పెట్టాలని, అందులో ఇంజెక్షన్ ఇవ్వాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. మొదటి రోజు డాక్టర్ సూచన మేరకు ఐవీ పెట్టి అందులో ఇంజెక్షన్ చేశారు నర్సింగ్ సిబ్బంది. మంగళవారం అదే చీటీ తీసుకొచ్చి వైద్యాధికారికి చూపించగా మళ్ళీ ఐవీ పెట్టాలని సూచించారు. దాంతో ఏఎన్ఎం విజయకుమారి వద్దకు వెళ్ళాడు నాగరాజు. వరుసగా తేదీలు ఉండడంతో కుక్కకాటు ఇంజెక్షన్ అనుకున్న ఆమె యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేసింది. ఐవీలో ఇవ్వాల్సిన ఇంజెక్షన్ చేతికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించాడు నాగరాజు. చూస్తాయింది ఇంకా వచ్చేసిన సారాలు కూడా చూస్తాం మంచిగా అవుతుంది ఏం కదా అని చెప్పిండు. 3 days నరం చూదేస్తామని చెప్పింది. ఇంకా మేడం వచ్చి ఇంకా చెప్పేసిన వద్దంటే కూడా ఇంకా సడన్ అది అనుకోకుండా వేసేసింది. ఇక ఏం కాదని చెప్పింది. సార్ చూసుకుని నేను చూసుకుంటా అని చెప్పింది. ఇక ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, మంచిగానే ఉంది. 3 రోజులు అయింది, ట్రీట్మెంట్ మంచిగానే ఉంది. అంటే నాకు భయం అవుతుంది కాకపోతే అని ఇంకా సార్ ఉంది మంచిగా అవుతుంది అని చెప్పినందుకు నాకు ఇక సంతోషమే ఉండ. వెంటనే బాధితుడితో పాటు నర్సు వైద్యాధికారి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పారు. వెంటనే నాగరాజును పరీక్షించిన డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, వైద్యులు సరిగ్గా చూసుకుంటున్నారని నాగరాజు అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏం చెప్పంటే జ్వరం కోసం కానీ వచ్చినాము, కొంచెం పొరపట్టున సిస్టర్ మిస్టేక్ అయ్యి వేసింది, ఏం కాదని చెప్పి సార్ దగ్గరికి వచ్చి చూసినాము, మాట్లాడినాము, ఏం కాదు మంచిగా ఉంటుందని చెప్పిండు. వ్యాక్సిన్ అంటే కుక్క ముందు జాగ్రత్త కోసం వేస్తుంటారు, ఏం పొరపాటు కదా ఏమన్నా మేము బాధ్యులం, మేము చూసుకుంటామని సార్ చెప్పిండు. 3 రోజులు కంటిన్యూ ట్రీట్మెంట్ ఇస్తున్నా మంచిగా ఉంది. ఇప్పటికైతే ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. జ్వరంతో బాధపడుతూ వచ్చాడు. అతనికి ట్రీట్మెంట్ పరంగా యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, తర్వాత పారాసెటమాల్ టాబ్లెట్స్, తర్వాత అతనికి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అయితే అతను ఆ రోజు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ తీసుకొని వెళ్ళాడు. నెక్స్ట్ డే 2వ రోజు కూడా అతను ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి అతను పిఎస్సికి వచ్చిండు. ఆ రోజు మామూలుగా మనకు దేవరకద్ర ఓపీడీలో ఒక రోజుకి దగ్గర 200 మంది ఓపీ వస్తున్నారు. పని ఒత్తిడి ఇక్కడ పిహెచ్సిలో అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ రోజు అతను ఇంజెక్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ పనిలో ఉన్న సిస్టర్ డాగ్ బైట్ అయిందా బాబు అని అడిగితే ఆ పేషెంట్ ఉండి అవును అన్నట్టుగా మాట్లాడేసరికి తను డాగ్ బైట్ ఇంజెక్షన్ ఇచ్చింది. డాగ్ బైట్ ఇంజెక్షన్ కూడా తను యాజ్ పర్ ప్రోటోకాల్ పరంగా ఇంట్రాడెర్మల్ భుజాలకు ఇచ్చింది. జ్వరానికి ఇచ్చిన ఇంజెక్షన్ అతను చెప్పడంతో తను రియలైజ్ అయింది. తను ప్రిస్క్రిప్షన్ చూసి నా దగ్గరికి వచ్చింది. సరే ఇట్లా జరిగింది, ఇట్లా పొరపాటుని ఇలా ఇచ్చినాము అని చెప్పేసి నేను వెళ్ళి ఎంక్వైరీ చేయగా అబ్బాయికి ఎక్కడ ఇచ్చారు ఇంజెక్షన్ అని చెప్పేసి అంటే సరే ఇట్లా ఏఆర్ ఇంజెక్షన్ రొటీన్గా మనం ఇచ్చే ఇంట్రాడెర్మల్ ఇచ్చాను ఇంజెక్షన్ అంటే సరే ఓకే అని చెప్పేసి పేషెంట్ని గమనించడం జరిగింది. పేషెంట్ని చూస్తే ఎటువంటి హైపర్ రియాక్షన్స్ ఏం లేవు. నాగరాజుకు పొరపాటున యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేశారని చెప్పారు వైద్యాధికారి శరత్ చంద్ర. ప్రికాషన్ కూడా ఇంజెక్షన్ తీసుకుంటున్నారని, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. నాగరాజు ప్రస్తుతం తమ పర్యవేక్షణలోనే చికిత్స పొందుతున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధికంగా ఉండడంతో పని ఒత్తిడి వల్లే ఇలా జరిగిందని, ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు వైద్యాధికారి శరత్ చంద్ర. అతనికి మనం జనరల్గా ఏంటంటే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది మనం ప్రొఫిలాక్టిక్ కూడా ఇస్తాము. ఇంట్లో కుక్క పిల్లలు పెంచుకునే వాళ్ళు కానీ, ఈవెన్ చిన్న స్క్రాచెస్ పడ్డ వాటికి కానీ మనము పేషెంట్స్కి ప్రికాషనరీ మెథడ్గా కూడా మనం యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది ఇస్తాము. సో ఆ రకంగా అతన్ని అబ్జర్వేషన్ ఉంచడం జరిగింది. ఈవెన్ అదే రోజు అతన్ని తిరిగి ఇంటికి పంపించిన తర్వాత కూడా ఆశా వర్కర్ తోటి ఇంటికి పంపించి కూడా అతని యొక్క హెల్త్ కండిషన్ కూడా తెలుసుకున్నాం. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏంటంటే ఓన్లీ కుక్క కాటు కరిచిన తర్వాతనే ఇచ్చే వ్యాక్సిన్ ఏం కాదు, యాజ్ ఎ ప్రికాషనరీ మెథడ్గా కూడా మనం తీసుకోవచ్చు. సో దానివల్ల ప్రమాదం అయితే ఏం లేదు. సంఘటన జరిగిన తర్వాత సిబ్బందితో అందరితో మాట్లాడడం జరిగింది. ఇటువంటి సంఘటనలో ఒక ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ చూసి ఇది అవునా కాదా 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇవ్వండి, ఇటువంటి మిస్బిహేవ్ చేయొద్దు అని చెప్పేసి కూడా వాళ్ళకు స్ట్రిక్ట్గానే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ కూడా కొంచెం అండర్ స్టాఫ్ ఉన్నారు. వర్క్ ఒత్తిడి వల్ల జరిగిన పొరపాటు ఇది.
పర్వాలేదు దీన్ని మేము సరి చేసుకుంటాం, ఇంకేం ప్రాబ్లం కూడా చూసుకుంటామండి.